యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రకాష్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. అంటే న్యూ కమర్ అన్నమాట. భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశంలో జన్మించి జీవిస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. ఐ am ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ వ్యారిడ్ హెరిటేజ్ అండ్ కల్చర్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశంను ప్రేమిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం భారతదేశం. మరి ఇంకా చెప్పాలంటే, सारे जग पे कहीं नहीं है दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान, ए दुनिया एक दुल्हन, हे दुनिया एक दुल्हन, दुल्हन के माथे पे बिंदिया, ये मेरा इंडिया, ये मेरा इंडिया, आई लव माई इंडिया, ఐ లవ్ మై ఇండియా. అయితే నేను బైబిల్, ఖురాన్, ఇతిహాసాలు, 5 వేదాలు అంటే 4 వేదాలు, పంచమవేదము భారతం అంటారు కదా, వీటిపైన నాకు పెద్దగా పరిచయం లేదు. కాబట్టి వీటిలో ఉండే దేవుళ్ళు అంటే జీసస్, అల్లా, రామ, కృష్ణ ఇలాంటి వారిని విమర్శించజాలను. ఎందుకంటే వాళ్ళ గురించి చదవలేదు మరియు అవగాహన లేదు కాబట్టి. అయితే వ్యక్తుల యొక్క భావజాలం అభ్యంతరకరంగా ఉంటే వారిని ఖండించగలను. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కాదు, మనుషులు కాబట్టి. మరియు అంధభక్తి అంటారు, అదేనండి గుడ్డు భక్తి. వారిలో చైతన్యం, అవేర్నెస్ కోసం వీడియోలు చేద్దామని ఆశపడుతున్నాను. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం అని నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను. అది నిజమే. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా అందరూ ఒకటే. हिंदू देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे అనేక है. అంటే మనది భిన్నత్వం ఏకత్వం, కానీ అందరూ ఒకటే అనేది రుజువు అవుతుంది. రీసెంట్గా చెప్పాలంటే ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది. హనుమంతు ఆయన చేసిన వీడియోకి కులం, మతం, భాష అనే భేదం లేకుండా అందరూ కూడా ఆ వీడియోని విమర్శించారు, దానికి కౌంటర్ ఇచ్చారు. ఒక వర్గం వాళ్ళు, ఒక మతం వారు, ఒక కులం వారు కాకుండా అందరూ ఇచ్చారు. అదే భిన్నత్వం ఏకత్వం నేను భావిస్తున్నాను. సరేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. నా టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను. అంధభక్తులు అంటే గుడ్డిగా నమ్మే భక్తులు అన్నమాట. వారి గురించి చెప్పి వాళ్ళని ఏమైనా కౌంటర్ ఇద్దాం అనుకుంటున్నాను. వారు చెప్పే మాటలు అభ్యంతరకరంగా ఉంటే మాట్లాడదాం ఉంది. అలాంటి అంధభక్తుల్లో ఒకరైనటువంటి శ్రీ రాధా మనోహర్ దాస్ గారి గురించి చెప్పాలనుకుంటున్నానండి. రాధా మనోహర్ దాస్ గారు బైబిల్ను, యేసును, మేరీని మరియు క్రిస్టియన్లను బాగా విమర్శిస్తున్నారండి. సరే, ముఖ్యంగా క్రిస్టియన్ని సబ్జెక్ట్ ఏంటంటే, ముఖ్యంగా క్రిస్టియన్లేమో గొర్రెలు అంటారు. దాని గురించే నేను మాట్లాడదలుచుకున్నాను. ఆయనే కాదు, చాలామంది మతోన్మాదులు అలానే సంబోధిస్తారు. అయితే గొర్రెలు అని సంబోధించేవారు మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి, మీకు ఏమైనా పేరు ఉందా, ఎవరైనా పేరు ఏమైనా పెట్టారా? ఈ పేరు విషయం పరిశీలిస్తే కొంతమంది, ఎగ్జాంపుల్కి సత్యాన్వేషి ఛానల్, టాక్ రేషనల్లీ ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పేరు పెట్టారు మీకు. దాసుగారు అండ్ దాసుగారు లాంటి భావజాలం కలిగిన వాళ్ళకి ఒక పేరు పెట్టారు. అదే బత్తాయిలు అని పేరు నామకరణం చేశారు.
అంటే నేనేమంటానంటే రసం పిండేసిన బత్తాయిలు పర్వాలేదు, బాగానే ఉంది. దాసు గారు ఏం చేస్తారంటే మధ్య మధ్యలో కొన్ని పాటలు, కుళ్ళు జోకులు, కవితలు వాడతారు కదా. అలాగే నేను ఒక చిన్న పాట బత్తాయిల మీద. పాట అంటే ఎలా ఉండాలి? మటన్తో మందేసినట్టు ఉండాలా, చికెన్తో చిందేసినట్టు ఉండాలా? వేసుకో. దాసు బత్తాయి పండు ఇస్తా, పిపి బొప్పాయి పండు ఇస్తా, పండే తిన్నాక నా కౌంటర్ నీకిస్తా, రాధాన్ని చేతు గాజులిస్తా, పిల్లాన్ని కాలు గజ్జలిస్తా, గజ్జే కట్టాక నీ గంతులు చూసేస్తా, ఆపితే నన్నాపితే లెంపకాయలిస్తా, అడిగితే నన్నడిగితే బెండకాయలిస్తా, దాసు బత్తాయి పండు ఇస్తా, పిపి బొప్పాయి పండు ఇస్తా, పండే తిన్నాక నా కౌంటర్ నీకిస్తా. అయితే ఈ బత్తాయి అనే పేరు వాళ్ళు పెట్టారు. నేను కూడా మీకు మీలాంటి భావజాలం ఉన్న వారందరికీ కూడా ఒక పేరు పెట్టాలని ఆశపడుతున్నానండి దాసు గారు. అంటే గొర్రెలకు సమాంతరంగా దగ్గరగా ఉన్న పేరు ఏమిగా ఉందని చూసినప్పటికైతే మేకలు అని ఉందండి. మేక అంటే గొర్రె మేక రెండింటికి పెద్ద తేడా లేదు. వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే కాబట్టి. ఈ కూడా అక్షరాలు కూడా ఇది గొర్రె 2 అక్షరాలు, మేక 2 అక్షరాలే. మేక అనే పదం కంటే హిందీ పదం బకరా అనే పదం బాగా ప్రాచుర్యం పొందిందండి దాసు గారు. కాబట్టి మిమ్మల్ని తోకలేని మేక లేదా బకరా అనవచ్చు కదండి. అయితే మేక ఏం తింటుందండి దాసు గారు? మేక ఏం తింటుంది? మేక ఆకులు తింటుంది. మరి ఆకులు లేకపోతే ఏం తింటుందండి దాసు గారు? మీకు బాగా అర్థమై ఉంటుంది. ఆకులు లేకపోతే